నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో మోగిన ఎన్నికల నగరం. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీ విడుదల చేసిన ఈసీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుగుడ లావణ్య. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి కుటుంబ పాలన చేసిన మురడ హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించిన ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఈ నెల రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 11న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల పోలింగ్ జరుగుతుండగా మే 13న 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణ పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 4 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉండగా వీరిలో 2 కోట్ల మంది పురుషులు, 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. Across the world, we are committed to give the nation a truly festive democratic environment. Friends, the term of 17th Lok Sabha is due to expire on 16th June 24. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈడుపుపాయలో జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్రకటించగా పలు నియోజకవర్గంలోని అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వత్రా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లావణ్యను ప్రకటించింది. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేసాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను.
లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి కుటుంబ పాలన చేసిన మరుడు హనుమంతరావు కాండ్రు కమల మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్సీ పంచమతి అనురాధ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గంజాయి, కల్తీ మద్యం, మహిళల వేధింపులు ఉండవని తెలియజేశారు. మంగళగిరిలోని 22వ వార్డు శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ స్థానికులకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి వెంజమూరి ఆశాబాల, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపొడి అంకమరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచమూర్తి అనురాధ మాట్లాడుతూ మద్యపానం నిషేధించకుండా ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్న జగన్ సిద్ధం సభలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. సీటు కోసం వివేకానందరెడ్డి హత్య చేయించి తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఇంటి పట్టాలు, డ్రైనేజీ నీరు రోడ్లు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి చేసిన ఏమీ లేదని ఎద్దేవా చేశారు. స్వల్ప మెజారిటీతో ఓడిన 4.5 సంవత్సరాల నుండి ప్రతి పేదవాడికి నారా లోకేష్ సహాయం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉన్న మాట చెప్తున్నాం, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. మేం చెప్పిన మాటలు అబద్ధమైతే ఛాలెంజ్ ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు, ఓపెన్ ఛాలెంజ్ అది. అదే విధంగా ఇక్కడ కల్తీ నారా లోకేష్ గారిని గెలిపిస్తే కల్తీ మద్యం గోల్ ఉండదు, గంజాయి గోల్ ఉండదు, రేపు కేసులు ఉండవు, అదే విధంగా చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉండరు, అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ కూడా బాగుంటుంది అని మేమందరం కూడా చెప్తా ఉంటే మీరు చెప్పనవసరం లేదు, నారా లోకేష్ గారికి మేము ఓటేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాం. మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. చేనేతలకు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు ఆ 2 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఆ 2 కుటుంబాలకు కలిపి ఒక వైసీపీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని ఇక్కడ నిలబెట్టారు. కానీ మీరు నిలబెట్టే ముందు ఈ 2 కుటుంబాలు ఏం చేశారు? మంగళగిరికి కాండ్రు కమలా గారు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారో చెప్పమనండి. హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన ఏం చేశారు? మాకు వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు, వ్యక్తిగత ద్వేషం అంతకన్నా కూడా లేదు. కార్మిక భవనం ఇక్కడ కూల్చేస్తే మీరేం చేశారు? నేతన్న నేస్తం రాక అలో లక్ష్మణ అని నేతన్నలందరూ బాధపడుతుంటే మీరేం చేశారు? అలాగే మేము ఇంటింటికి వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు, మా పిల్లలు చదువుకొని జాబ్స్ లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో చదువుకున్న పిల్లలకి జాబ్స్ లేవు. ముందు తల్లిదండ్రులు అందరూ ఆలోచించాల్సింది అది ఒకటే. ఇంట్లో మా పిల్లలు మా ముందు ఉండకుండా వేరే పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మాకు లోకేష్ బాబు గారు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. లోకేష్ బాబు గారిని గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అక్రమ సంపాదనతో ఈడీ దాడులకు గురైన బడా కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయల బ్యాండ్ల రూపంలో ఈ ప్రభుత్వానికి పంచిపెట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు డబ్బు పంచకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలకు ఉందా అని ప్రశ్నించారు. మంగళగిరి సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి పాసం రామారావు, గుంటూరు జిల్లా వ్యవసాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడా కార్పొరేట్ కంపెనీల ద్వారా వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు బ్యాండ్ల రూపంలో ఏ పార్టీలకు ఎంత చేరిందో దమ్ముంటే బ్యాండ్ల వివరాలను ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ద్వారా బ్యాండ్లు తీసుకుని పార్టీలు, వామపక్ష పార్టీలను తెలియజేశారు. ప్రభుత్వ నిధులతో సొంత నిధుల్లాగా జగన్ ప్రభుత్వం సిద్ధం సభలు, పార్టీ ప్రచారాలు నిర్వహిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించని వైసీపీ, తెలుగుదేశం, బీజేపీల పార్టీలను ఓడించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. వామపక్ష పార్టీలతో చర్చించి 3 రోజుల్లో సిపిఎం అభ్యర్థులను ఏ స్థానాల్లో కేటాయించే విషయాన్ని తెలియజేస్తామని అన్నారు. ఎన్నికల బాండ్లలో మార్టిన్ లాటరీలో వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేసి ఈడీ దాడులకు కూడా గురై
ఈరోజు ఒక అంతర్జాతీయ నేరస్తుగా ఉన్నటువంటి కంపెనీ వేల కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు కొని ఈ పార్టీలన్నిటికీ పంచాయి. ఇలాంటి కంపెనీలు ఇప్పుడు ఇక్కడ మన పోలవరం గురించి పోటీలు కూడా చెప్పుకుంటున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీలు కానీ, లేకపోతే షిరిడి సాయి కంపెనీలు కానీ, వీళ్ళు ఇలాంటి కంపెనీలు ఈ అక్రమ సంపాదనతో ఎన్నికల బాండ్లు కొని ఈ పార్టీలు పోషిస్తున్నాయి. వైసీపీ, టీడీపీలు ఏ కంపెనీ నుండి ఎంత వచ్చింది మీకు ఎన్నికల బాండ్లు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. మీకు నిజాయితీ మీద లేకపోతే పారదర్శకత మీద, ప్రజల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, మీరు చెప్పే మాటల మీద మీకు మాత్రం నమ్మకం ఉంటే మీరు ఈ బాండ్ల వివరాలను వెంటనే ప్రకటించాలి. ఏ సంస్థ నుంచి ఎంతెంత మీకు వచ్చింది వివరాలు వైసీపీ, టీడీపీలు స్వచ్ఛందంగా ప్రకటించాలి. ఈరోజు ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా వీటన్నిటిని దాచింది. సుప్రీంకోర్టు మట్టికాయలు వేసిన తర్వాత లిస్టు పెట్టి ఏ కంపెనీ ఎంత కొనదో చెప్పారు, ఏ పార్టీకి ఎంత వచ్చిందో చెప్పారు. కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో చెప్పలేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ అక్రమ సంపాదన బీజేపీ దీంట్లోకి పెద్ద ఎత్తున చేరింది. మేము స్వచ్ఛమైన పార్టీ అని చెప్పుకునేటువంటి బీజేపీ ఈరోజు బోన్లో నిలబడింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఎన్నికల బాండ్లే ఈరోజు అతిపెద్ద కుంభకోణం. ఈ ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బీజేపీ పెద్ద నేరస్తురాలు. 50% పైగా వాళ్ళకు వచ్చినాయి. అందులో చిన్న చిన్న వాటాలు చిన్న దొంగలకు వచ్చినాయి. వైసీపీ, టీడీపీలు కూడా అందులో భాగస్వాములు. ఈ ఎన్నికల బాండ్లు తీసుకోకుండా కార్పొరేట్ దొంగ నిధులకి దూరంగా ఉన్నటువంటి పార్టీ సిపిఎం, వామపక్ష పార్టీలు మాత్రమే అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలం. కాబట్టి ఇలాంటి స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగిన పార్టీలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగల అర్హత ఉన్నది. ప్రజలకు బాధ్యత వహిస్తాయి, ప్రజల సొమ్ముకు బాధ్యత వహిస్తాయి. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు కమ్యూనిస్టులు ఓటు అంటే వీళ్ళు గెలవరు కదా. ఎందుకు గెలవరంటే డబ్బులు లేవు. ఇలాంటి డబ్బు పెట్టి గెలవాలా? గెలిచి ప్రజలకు సేవ చేస్తాయా? వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి అంటూ చేస్తున్న పాదయాత్రలో సొంత ఇంటి ఆడపడుచులాగా ప్రజలు హారతలతో నీరాజనాలు పలుకుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయని స్పష్టం చేశారు. మంగళగిరి టిప్పర్ బజార్ లో మాజీ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రఫీ ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరుగుడు లావణ్య, మరుగుడు సత్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాండ్రు కమల మాట్లాడుతూ మంగళగిరి ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు 29వ వార్డులో రోడ్డు డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేస్తానని తెలిపారు. 29వ వార్డులోని మహిళలకు కుట్టు మిషన్లు మంగళగిరిలోనే అత్యధికంగా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మురుగుడు లావణ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. తమ సొంత బిడ్డలాగా భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. మీ ఫ్యామిలీస్కి ఏ కష్టం వచ్చిందన్నా కూడా మరి నేనే ముందుగా ఉండేదాన్ని, మీకు అందరికి కూడా నేనే గుర్తొచ్చేదాన్ని. మరి మీ కౌన్సిలర్ గారితో చెప్పి అన్నీ మీకు వచ్చిన సమస్యలన్నింటినీ సాల్వ్ చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయించుకునేవాళ్ళు. మరి అదేవిధంగా నేను కూడా మీ అందరికీ ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతూ మరి మీ వార్డు అభివృద్ధికి కానివ్వండి, మీకు వచ్చే సమస్యలకు కానివ్వండి ఎప్పటికప్పుడు పరిష్కారాలని చూపిస్తూ మరి నాకు చేతనైనంత వరకు మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే కూడా మీ అందరికీ ఎక్కువ నేను హెల్ప్ చేశాను. రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలు, గ్రూపులు కూడా. దానికి ఉదాహరణే మీ అందరూ కూడా మరి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ ఈ ఏరియాలో చాలా గ్రూపులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మరి లోన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పర్సనల్ లోన్స్ మేడం గారు గ్యారంటీ ఉంచి చైతన్య గ్రామీణ బ్యాంకులో ఇప్పించారు. కొంతమంది ఈ రోజు కూడా కట్టని పరిస్థితిలో ఉన్నారు. అప్పటి నుంచి ఈ రోజు కూడా బాకీలు ఉన్నాయి చైతన్య గోదావరి బ్యాంకులో. 80 మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి 80 మందికి ఇప్పించారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ మొత్తం లోన్లు ఇప్పించారు. ఆమె గారు గ్యారంటీ పెట్టి ఇప్పించారు చైతన్య గోదావరి బ్యాంకులో. మిషన్లు కూడా ఆ రోజు 70 మిషన్లు ఇచ్చాము. షాదీఖానాలను పంచాం, గుర్తుందో లేదో పాత వాళ్ళకి తెలుసు. ఆ 70 మిషన్లు కూడా ఆమె షూరిటీ పెట్టే ఇప్పించారు ఇక్కడ. కాబట్టి మనందరికీ మన భవిష్యత్తుకి ఆర్థికంగా కానీ మనం అభివృద్ధి చెందడానికి కానీ తోడ్పడినటువంటి మేడం గారికి మన వాడి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి
అమ్మాయి గారు అయినటువంటి మురుగుడు లావణ్య గారికి అదే సహాయ సహకారం మనకు అందరికి అందిస్తామని చెప్పారు. కాబట్టి మనందరం కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా ఉన్నాను. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. 2011-2017లో ఈస్ట్ రాయలసీమ నుంచి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్రీనివాసులరెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు మురళీధర్, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, విష్ణు ఉన్నారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్ మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడిన వారిపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో కోట్లాది రూపాయల చేతులు మారాయని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపక్షాలు చెప్పేది ఏదీ వినకుండా మూర్ఖంగా పోయారు కాబట్టే చివరకు హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ వాటిని నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని జబ్బాలు చర్చుకుంటున్న ఏపీపీఎస్సీ అభ్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తుందని మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కఠిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులను ఆందోళనలోకి నెట్టేసిందని ఆయన విమర్శించారు. ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయన్నారో దానిపైన మేము ఆనాడే ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని నిలిపివేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కానీ ఈ మూర్ఖపు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారు ఏది కూడా ప్రతిపక్షాలు చెప్పేది వినరు కాబట్టి మూర్ఖంగా పోయారు. చివరికి వాళ్ళ సాక్షాత్తు హైకోర్టు కూడా వాటిని రద్దు చేస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్పాను. వేరే ప్రభుత్వం అయితే ఈ పాటికి నైతికంగా బాధ్యత వహించు రాజీనామా చేయాల్సి వచ్చిండేది. కానీ వీరు ఏం లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు చేతులు మారినాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. మీరు దానికి ఎవాల్యుయేషన్ హైలాండ్ దగ్గర పోయి చేసుకున్నారంటేనే అదేదో పెద్ద ప్రైవేట్ బిజినెస్ మాదిరి మీరు చూశారు తప్పితే అది ఒక ప్రభుత్వం రంగం సంబంధించిందని మీరు అనుకోలేదు. కాబట్టి ఏమంటే ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, సమగ్రమైన విచారణ జరిపించాలి. సమగ్రమైన విచారణ జరిపించాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు అయినా లేదా మెంబర్స్ అయినా లేదా ప్రభుత్వంలో ఇతర అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైనే ప్రజలకు, విద్యార్థులకు, విద్యావంతులకు, యువకులకు విశ్వాసం పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమంటే జరిగింది చాలా పెద్ద తప్పు కాబట్టి శిక్ష కూడా పెద్దగానే ఉండాలి. ఇది కఠినంగా శిక్ష పడాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం. చిన్నాన వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి 5 ఏళ్లు గడుస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్లపోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి 5 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన మరణంతో చిన్నమ్మ, సునీత అందరికంటే ఎక్కువగా నష్టపోయారని ఆమె అన్నారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ జరుగుతుంది. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేక కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని ఆమె మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. అన్న అని పిలుచుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని విమర్శించారు. బంధువులే హత్య చేశారని అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఆమె తెలిపారు. హత్య చేసిన వారిని, చేయించిన వారికి ఇంతవరకు శిక్ష పడలేదని చెప్పారు. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పనిచేస్తారని ఆమె అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు. సాక్షిలో పైన వైఎస్ ఫోటో ఉంటుంది, కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు. ఈ రోజుకి చిన్నాన్న చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన్న చావు నమ్మలేని నిజం. ఈ రోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన
చక్రాల కింద నలిగిపోతూ నిప్పు లాంటి నిజం. 5 సంవత్సరాలు అయిపోయింది. ఆలోచన చేయండి, 1 కాదు 2 కాదు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు. అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? అన్నా అని పిలిపించుకున్న వాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజుటి వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. సౌభాగ్యమ్మ గారు, సునీత రెడ్డి గారు బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్, కానీ ఈ రోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా? మనుషులేనా? అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు, తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో మోగిన ఎన్నికల నగరం. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీ విడుదల చేసిన ఈసీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుగుడ లావణ్య. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి కుటుంబ పాలన చేసిన మురడ హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించిన ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.